హాయ్ అండి. ఈరోజు కీరా దోసకాయ చేస్తున్నాను, అంటే కీర పచ్చడి చేస్తున్నాను పెరుగుతో. చాలా మంచి రుచిగా ఉంటుందండి. పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డలు, కొత్తిమీర, ఉప్పు, ఆ తర్వాత పెరుగు ఒక గట్టి ప్యాకెట్ వేసేసాను. ఇలా బాగా కలిపెడతాము. మంచి రుచిగా తయారవుతుందండి. దీన్ని ఎంత పిసికితే అందులో ఉండే కీర రసము ఆ పెరుగులో ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయ అదంతా కలిసిపోయి బాగా ఒక రకమైన వాసనతో నీట్గా మళ్ళీ గుమగుమలాడి ఒక రకమైన వాసన వస్తుందండి. అంటే చాలా బాగుంటుంది. ఇలా 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 పిసుకోవడంలో కూడా తప్పు లేదు. నేనైతే ఇలాగే చేస్తాను, ఎందుకంటే మెల్ట్ చేయాలి దానికి, అప్పుడే ఆ రుచి అమోఘంగా ఉంటుంది. చూడండి ఎట్లా ఉందో. ఇంకా నేను అన్నంలో వేసుకొని తినచ్చు హాయిగా.